హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. అమెరికా తీసుకున్న నిర్ణయాలతో అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలే ట్రంప్ తీసుకున్న H-1B వీసాపై ధర పెంపు అమెరికా కంటే మన దేశానికి ఎక్కువగా మేలు చేకూరనుంది. ట్రంప్ H-1B వీసాపై పెంచినటువంటి $1,00,000 అంటే భారతీయ కరెన్సీలో 88 లక్షలు ఏడాదికి చెల్లించాలి. 24 గంటల్లోనే ఈ నిబంధన కొత్త వీసాదారులకే వర్తిస్తుందని ప్రకటించారు. అయితే ఈ ఛార్జీల పెంపు భారతీయ టెక్ నిపుణులకు సవాల్గా మారినప్పటికీ ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణకు ఎంట్రీ అని పలువురు నిపుణులు అంటున్నారు. H-1B వీసా ధరల పెంపు భారతీయ టెక్ నిపుణులకు అమెరికాలో ఉపాధి అవకాశాలను పొందడంలో అడ్డంకిగా మారింది. ఈ వీసా ఖర్చు పెరగడం వల్ల చిన్న మధ్యతరగతి కంపెనీలు భారతీయ ఉద్యోగులను అమెరికాకు పంపడంలో ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా టెక్ నిపుణులు విదేశీ ఉపాధి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ సవాలు భారత్లోనే కొత్త అవకాశాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అనేవి అమెరికా, యూరప్ వంటి దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీలు భారత్లో ఏర్పాటు చేసే కార్యాలయాలు. ఈ సెంటర్లు అధిక నైపుణ్యం గల పనులను అమెరికాలో చేసే ఉద్యోగాలను భారత్లోనే నిర్వహిస్తాయి. H-1B వీసా ధరల పెంపుతో కంపెనీలు ఖర్చు ఆదా కోసం భారత్లో జీసీసీలను విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ జీసీలలో ప్రపంచంలో అగ్రగామిగా ఉంది మరియు ఈ ధోరణి మరింత పెరిగే సూచన కనిపిస్తుంది. ఇక బీసీసీల విస్తరణ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, దుర్గం వంటి మెట్రో నగరాలతో పాటు వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడ వంటి రెండవ స్థాయి నగరాలకు కూడా అవకాశాలను తీసుకొస్తుంది. ఈ నగరాల్లో బీసీసీల ఏర్పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. భూముల ధరలు పెరగడం, స్థానిక వ్యాపారాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి ప్రయోజనాలు ఈ నగరాలకు లభిస్తాయి. ఇది గ్రామీణ పట్టణ విభజనను తగ్గించి సమతుల్య అభివృద్ధికి దోహదపడుతుంది. ఇక బీసీసీల ద్వారా భారత్లో వేల సంఖ్యలో ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షల సంఖ్యలో పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో నైపుణ్యం గల ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. అదనంగా ఈ సెంటర్ల చుట్టూ రియల్ ఎస్టేట్, రవాణా, ఆతిథ్యం వంటి సేవా రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల స్థానిక యువతకు విభిన్న రంగాల్లో ఉపాధి లభిస్తుంది. బీసీసీల విస్తరణ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే ఈ వృద్ధి భూముల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది స్థానికులకు గృహ నిర్మాణ ఖర్చులను పెంచవచ్చు. అదనంగా ఈ సెంటర్లలో ఉపాధి పొందడానికి అధిక నైపుణ్యాలు అవసరం. కాబట్టి యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెంచాల్సిన అవసరం ఉంది.